అసత్యం. గజాననం భూతగణాదిసేవితం కపిత్రజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి శ్రీ విఘ్నేశ్వర పాదపంకజం. భువనం యస్య వాచికం సర్వవాన్మయం ఆహార్యం చంద్రతారాదీతం వందే సాత్వికం శివం. మహాజల్లారా, గ్రామ పెద్దల, మరి ఇప్పుడు మనందరం ఇక్కడ ఎందుకు చేరామంటే, మరి ఇక్కడ కొండపాదంలో కొలువై ఉన్న సత్తమ్మ తల్లి నిజంగా సత్యం గల దేవత. ఆ అమ్మ మన ఊరిని, మన అందరినీ తప్పుడు పనులు చేయకుండా కాపాడుతుంది. ఎప్పుడైనా మనలో మనకి మాట తేడాపడి లేచి వచ్చినప్పుడు ఆ అమ్మే మరి ఇప్పుడు పేచి ఏంటంటే, ఈ గుంటూరు వెంకట్రావు ఆ పుల్లమ్మట చిన్నబ్బాయి దగ్గర ఏరువాకకుండా ఉన్నాడు. ₹1,00,000 అవకాశిస్తున్నాడు. ఆ యాల వెంకట్రావు డబ్బు ముట్టినట్టు సాక్ష్యం ఉంది. తరువాత 2 నెలలకి ఆ డబ్బు తిరిగి చిన్నబ్బాయికి ఇచ్చేసానని వెంకట్రావు అంటున్నాడు. దీనికని సాక్ష్యం ఒకరు అవునని ఇంకొకరు కాదని అని అంటే కదా పేచి వచ్చేది. ఎవరు మాటలు పిలిచి కూర్చుంటేనే కదా పేచి తగంది. కాబట్టి ఇప్పుడు వెంకట్రావు అమ్మవారి మీద కాలం పెట్టి చెప్పే ప్రమాణంతో పేచి తెలుస్తున్న మాట. వెంకట్రావు కానీ వెంకట్రావు, సత్తమ్మ తల్లి సత్యం గల దేవత. తరతరాల నుండి మన ఊళ్ళో సత్యాన్ని, ధర్మాన్ని కాపాడుతుంది. ఆ ముందు నిలబడి పలికే పలుకు సత్యం అయితే కాపాడుద్ది, అసత్యం అయితే బలికోరు. నువ్వు అబద్ధపడే మనిషి కదా, అట్లా నా చిన్నప్పటి అబద్ధం చెప్పే మనిషి కాదు. ప్రమాణం చేసే ముందు 1 గ్రంథాలు ఆలోచించుకుని ప్రమాణం చేయి. వెంకట్రావు, నువ్వు చేసే ప్రమాణంలో ఏ మాత్రం అసత్యమున్న తల్లి కోపిస్తుంది, బలి కోరుతుంది. అది
ఒక్కరితోనే పోతున్నా చక్రం చెప్పండి ఇప్పుడు మొత్తాన్ని చుట్టుకుంటుంది బాగా ఆలోచించుకుని ప్రమాణం రావట్లేదు గైడ్ నొక్కండి ప్రమాణం చేస్తారు మళ్ళీ గొడవపడదు చిన్నబాయ్ ఈ రోజు ఈ పేజీ తీరిపోయింది మళ్ళీ ఇప్పుడు ఈ విషయం గురించి గొడవపడదు పదండి పదండి ఇది మా సత్తమ్మ తల్లి మహిమంటే అమ్మ సత్తమ్మ తల్లి అంతా దగ్గరుండి చూసినట్టే ఏం చేశాడంటే అమ్మవారు ముందు ప్రమాణం చేసి అడ్డగోలుగా అబద్ధం ఆడాడుగా అదేంటయ్యా అంత విచిత్రంగా మాట్లాడతావు నేనేంది ఊరంతా అదే మాట ఇదిగో అబద్ధం ఆడకపోతే ఎమ్మటి పక్షవాతం ఎందుకు వచ్చింది సత్తమ్మ తల్లి మహిళలు ఈ దేశంలో చాలా మంది పక్షవాతం వస్తుంది అదంతా సత్యమ తల్లి మహిమ అంటారా అది సడన్ గా వచ్చుతుంది వాడి కర్మ బుద్ధి ఆ ప్రమాణం చేస్తామని వచ్చి ఉండొచ్చు దాని సత్యమ తల్లి మహిమ అంటే కళ్ళు పోతాయి అమ్మవారి మహిమని అనుమానిస్తున్నావే ఊళ్ళో పెద్దలక్ష్మి నువ్వే ఈ లెక్కను మాట్లాడితే చూసే వాళ్ళు ఏమనుకుంటారు అమ్మా సత్తమ్మ తల్లి నీ మనసు కదా కాలు సోకినట్టుందమ్మా నీతో మాట్లాడుతున్నాడు అస్సలు నవ్వులు అడ్డుగా ఉందా వాడు చేసిన ప్రమాణ శక్తి పక్కన పెట్టి వెంకటరామాన్ని చేద్దాం ఎప్పుడైనా అబద్ధం అన్నట్టుగా వేరే వాళ్ళ సొమ్ము హాస్పిటల్ కానీ మనం విన్నామా లేదనుకో ఆయన వాడు పొందుతారు ఇల్లు కొట్టడం కష్టంగా ఉంటుంది చిన్నబ్బాయి దగ్గర వచ్చిన పొలం తీసుకుని నాకు ఎక్కడ మనం కౌలు తీసుకొని పంపిస్తాను చిన్నబ్బాయి అప్పు తెచ్చమని పొందుతాయి అప్పు తెచ్చాలంటే ఉన్న పొలం అమ్మాలి ఉన్న పొలం అబద్ధం మనం పంపించుకోవాలా అందుకని అబద్ధ ప్రమాణం ఏమన్నారా అది అమ్మవారి ముందు పెద్ద కథలు ఉంటాయా వాడు చేసిన ప్రమాణం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంత నిజాయితీ కష్టం అసలు అబద్ధం ఆడని దారి తీసిన పరిస్థితి గురించి నేను ఆలోచిస్తున్నాను వాడైనా ప్రమాణం ముందు మొత్తం ఒక్క మాట అంటే మనమే ఏదైనా ఇదిగో ఈ మాట అన్నా బాగుందయ్యా మనమే ఏదో సాయం చేసి ముందు వాడు కష్టం తీరే మార్గం ఆలోచించేవాళ్ళే కదా పద్ధతులు పెట్టి పోయిపోయి అమ్మవారితో పెట్టుకున్నాడు అనుభవిస్తున్నాడు ఊళ్ళో నలుగురు ముందు తప్పుడు అయ్యాడుగా నాకు కూడా బాధగానే ఉందయ్యా ఇదిగో అమ్మవారి మీద నమ్మకం ఇచ్చాలని ఇట్లా చేయొచ్చా అడిగి లేదని తెచ్చుకుంటే మరీ బరువు తక్కువ మనిషి కష్టాలు ఉన్నప్పుడే రకరకాల ఆలోచనలు. ఏ పని తిన్నగా చేయలేడు అందుకే అమ్మవారి మీద నమ్మకంతో ఈ అసత్య ప్రమాణానికి సిద్ధపడ్డాడు ఏంటి ఏందయ్యా నువ్వు ఏంటంటే మాట్లాడుతున్నావు ఏంటంటే పడుతున్న నమ్మకం తన పరిస్థితి అంత అమ్మలు తెలుసు కాబట్టి నీ ఒక్క తప్పుగా అయిపోతున్న నమ్మకం ఈడ అబద్ధం ఆడితే ఆ తల్లి ఎందుకు కాయాలంట తల్లిగా పెద్ద తప్పు తల్లిగా అవకాశం లేదు. ఇప్పుడు ఆ తల్లి మీద నమ్మకం పెట్టుకోవాలి ఈ నమ్మకం మీద కళ్ళపై నిలబడి మరి సాలేసి కొంచెం సాయంకాలం మనిషి మీద విశ్వాసం ఉంది దేవుడు సత్యం మీద నమ్మకంతో మనిషి చాలా ఆ గుళ్ళు జరుగుతున్న ప్రమాణం చూస్తారా నాకు అలాగే ఆ పిల్లలకి ధర చూస్తున్నారు అంతకుముందు ఇప్పుడు 7 వినిపించింది చక్కగా ఉంటుంది ఆ పిల్లలకి మాయరాలు చెప్తాయా ఓ రోజు కాకపోతే ఓ రోజు పాపం వాడు నవ్వుతుంటే చూడటానికి రెండు కళ్ళు సారా ఏం మాయదాచంలో ఏం పాడో వైద్యం చేయించట్లేదా వాడికి వచ్చింది చిన్న సుక్క జబ్బు కాదట్టయ్యా ఏదో ఇంగ్లీష్ పేరు చెప్పారు హైదరాబాద్ లో చెయ్యాలట వైద్యం 5 లక్షల దాకా ఖర్చు అవుతాడ వీళ్ళు
అత్యవసర సంపాదన. ఇల్లే గడుపుకుంటారా, పిల్లాడికి వైద్యం వేసి వేయించుకుంటారా? మరి ఎంత ఆ పిల్లాడు రోజు కొన్ని పూటలు ఇంత చక్కని వాడివి నా కడుపున ఎందుకు పుట్టావురా నా తల్లి రోజు ఏడుస్తుందయ్యా. ఆ కన్న వాళ్ళ బాధ చూడలేదు. చక్కని పానపాత్రములు చేయి, కులాలుడు చేతి మీదుగా ముక్కలు చేయబో, నది మోముల ముద్దుల మూటగట్టు ఏటికులపై కొమ్మల సృజించి భయంకర మృత్యుద్రక్కలం రొక్కలుగా భగవంతుని జంకటి రాతిలో భగవంతుని అంటే ఏందయ్యా? దాన్ని తయారు చేసి పగల కొట్టేది కుమ్మరి సృష్టించారు. కానీ ఆ భగవంతుడు ప్రాణం ఉన్న అందమైన బొమ్మలు సృష్టించి మధ్యలో తప్పు ముక్కలు చేస్తాడు. రాదుకుండేవాడిని ఏందో ఇలా ఏది మాట్లాడినా దేవుడి దగ్గరికి తీసుకుపోయి దేవుడిని ఆడుకోసుకుంటున్నా. నాకేదో భయంగా ఉందయ్యా. ఇట్లా మాట్లాడబోద్దయ్యా. ఎవయ్యా ఈ పాడు గొప్పబడి అసలు సమస్య ఎప్పుడు నువ్వు మర్చిపోయా. మన బస్సు అయిపోయిన సత్యవతి లేదు నీళ్ళు వస్తుందట. ఈ వయసులో 240 ఏళ్ళు దాన్ని ఈ వయసులో ఆడతావింది. మా నాన్నకి నాకంటే చాలా చిన్నది. మా అమ్మకి 40 ఏళ్ళు పుట్టిందట. వాడా ఆ పిల్లలు పెళ్ళిన పాతికెళ్ళ సాదే ఊరుకో. ఆ దేవుడి దయ వల్ల గొడ్రాలనుకున్నది బిడ్డ నెత్తుకుపోతుందయ్యా. వాళ్ళ సంబర చూడటానికి రెండు కళ్ళ సాగం లేదనుకో. ఈ దేవుడు ఇప్పుడే చేస్తాడు. ఆయనకి వెంకట్రావు అంటే అబద్ధం ఆడాడు. మరి ఆ పసివాడు ఏం చేశాడంటే అంత పెద్ద తప్పు చేశాడు. ఇప్పుడు పెళ్ళై 2 ఏళ్ల తర్వాత ఆ నోరు పిల్లల్ని అంతపడింది. ఏంటో భగవంతుడు ఎప్పుడేం చేస్తాడో ఆయనకి తెలియదు. మన దేవుడి గురించి అత్తగానే చింతకాయలు పూల మామిడికాయలు అంతే కదా తప్పలేదే. ఈ వయసులో పిల్లలేంటన్నా దేవుడికి ఇప్పటికి దయ కలిగింది. దేవుడి దేశానికి సరే సేవలు ఏమనుకుంటారు? చూసే వాళ్ళకి పని ఇందులో అనుకోవడానికి మాత్రం అంత ఇద్దరు ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు నీకు కడుపేందా అని పిల్లలు మనం కావాలనుకున్నప్పుడు కొడతారంటయ్యా. దేవుడు ఇచ్చినప్పుడు కొడతారు. ఆ మాత్రం తెలియని ఎవరున్నారు ఈ బిడ్డ. అయినా సంతోషపడతాం అనుకున్నాం కానీ ఏందయ్యా ఏదో కొంతమైన మాట్లాడుతున్నాం. సర్లే కానీ ఒడ్లు అమ్మేస్తావా? వడ్ల ఇన్నేళ్ళలో ఎప్పుడు వెళ్ళి కొత్తగా ఈ వడ్ల సంగతి ఏంటన్నా? ఈ సమయంలో డబ్బు అవసరం పడుతుంది కదయ్యా. ఏ అవసరం వచ్చిందన్న అడగొచ్చు కదన్నా. ఎన్నోలో అది చేశాను కదయ్యా. సరే కానీ ఇందుకే డబ్బు ఎంత వచ్చింది? డబ్బు బస్తాకి 900 చొప్పున 100 బస్తాలకి 50,000 వచ్చాయన్నా. 50,000 చాలా డబ్బు వచ్చింది కదయ్యా. ఈ మొదలు ఎంత డబ్బు వచ్చినా ఖర్చులకే సాలట్లేదన్నా. నిజమే నిజమే. నువ్వు తెలుగు వెళ్ళడం కాబట్టి ఇల్లు నడుపుతున్నావు. ఏది ఆ డబ్బు ఇచ్చి తీసుకురా. నీ వదిలి కావాలంటయ్యా. దినమ్మ కావాలందా? అంటే పెళ్ళైన నేలకి ఇప్పుడు వదినమ్మకి పెత్తనం కావాల్సి వచ్చిందా అన్నా? దాని మొహం దానికి నాకు పెత్తనం ఇంత మాత్రం ఏం చేసుకుంటానయ్యా. నీ వదిలి ఇప్పుడు ఒట్టి మనిషి కాదు కదయ్యా. ఎప్పుడే అవసరం వచ్చిందో తెలవదు కదా. అసలే నోరు లేదు. నేను అడగలేదు కదయ్యా. చేతులు కాసిన సొమ్ములుంటే అదో ధైర్యం పోయి డబ్బులు తీసుకురాయ్యా. సత్తమా నేను అట్ట పొలానికి పోతానే. అన్నయ్య వదినమ్మ కడుపు వచ్చిందని నీకు ఒంటి మీద కొట్టనడం లేదు కానీ లోపల ఏమనుకుంటారని నాకు చాలా భయంగా ఉందన్న. ఏందయ్యా అనుకున్నది? లోపలేమనుకుంటారు? ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఈ కడుపైందని చాటుమాటుగా చెవుడు కొరుకుంటారేమోనని. ఏమని చూడుకుంటారయ్యా? కుటుంబ గౌరవం ఉంటుంది కదన్నా. కుటుంబ గౌరవం మళ్ళీ కొత్తగా ఉండేదయ్యా. నువ్వా లోకం తెలియని అమాయకులు. మీనా తెల్లారు లేస్తే 10 ఊళ్ళలో 10 మందితో పంచాయతీలు చెప్పేటోండి. నీకు ఈ విషయం ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏందయ్యా
ఇంకో 4 ఏళ్ళు అయితే నా కొడుక్కి అదేనన్నా మనం మొదటికాడికి పెళ్లి చేస్తాం. ఏడాది తిరుగులకు వాడు కేరకాన్ని అనిపించేస్తాడు. ఏమంటావు అన్నా? వాళ్ళు తాత మా అమ్మ అంటారే కానీ అమ్మ నాన్న అని అంటారు కదయ్యా. అయినా ఇన్నాళ్ళు అలాగే అనుకున్నాం కదయ్యా. కానీ ఇప్పుడు దాన్ని కడుపు పడి ఆ పుట్టే బిడ్డ అమ్మా అని ఎప్పుడు అంటుందా అని వదిలి మురిసిపోతుందయ్యా. సర్లే తొందరగా డబ్బు సంపించుడు, నేను అట్ట పొలాన్ని పోతాను. అన్నయ్య పోయిరా ఒకసారి చూసుకుంటారా? పోయిరా అన్నా, నేను చూసుకుంటాగా. ఎందుకంటే బ్యాటరీ పెట్టుకోవడం చిన్న మాట ఇప్పుడు శివుని పడి విషయం మీద కనుక్కుందామని వచ్చాను బావా. ఏంద్రది? బసవయ్య బావలో గోడయ్యాడంటగా. మొన్న నీ అమ్మ అప్పుడే నీ దాకా వచ్చిందా ఈ మాట? ఎంత సెంటర్ పెసరండి కదా బావా. కక్కుర్తుని తాగలం కానీ కడుపుని తాగలమా అని. అయినా ఇట్లాంటి విషయాలు తాగుతూ మాత్రం తాగుతాయా బావా? ఏందో బావా, విషయం తెలియగానే కడుపులో దేవేసినట్టు అయిపోయింది బావా. ఇప్పుడు నీకొచ్చిన నెప్పేంద్రా? ఏందో నీ కొద్ది ఒకటి నా కొద్ది ఒకటినా? నాక సూది మాట్లాడి కడుపులో ఉన్న చోట కక్కర పెట్టదు. కక్కెత్తలు మరి మళ్ళీ నువ్వేం అనుకోకూడదు. ఏమనుకున్న కక్కర? ఇదిగో, మళ్ళీ అడుగుతున్నాను, కక్కెత్తలు మరి. ఈ అబ్బ బావా, నీ నాయన పోయిన దగ్గర నుంచి ఇంటి పెత్తనం అంతా నీదే కదా. చూద్దామా, వదిలి చూద్దామా, అసలు నోరే లేదు. 25 ఏళ్ళ నుంచి ఇంటి ఆస్తి మొత్తం మీద నీదే కదా బావా పెత్తనం. ఈ చుట్టుపక్క జనాలంతా నీకు సలాం చేసి గులాం అవుతున్నారంటే ఈ ఆస్తి చూసే కదా బావా. ఇప్పుడు కొత్తగా వారసుడు ముందుకొస్తున్నాడు బాబు. సగానికి సగం ఆస్తి వదులుకోవాల్సిందే కదా బావా. నీ అమ్మ చాలా లోతు మాటలు మాట్లాడుతున్నావా? పెట్టుకుంటావు బావా, నేను మాట్లాడిన తప్పేమైనా ఉందా బావా? అయినా సగానికి సగం ఆస్తి పోయాక నువ్వు మామూలు రైతువే బావా. నీ మాటకు విలువ 0. అయినా నేను మాట్లాడిన తప్పేమైనా ఉంటే ఇదిగో ఈ చంప మీద 2 పీకు బావా. నేను నీ మనిషిని బావా. జేబులో పెట్టుకోండి. అవునురే, నీ పదవి 6 నెలలు అయిపోతుంది కదా. ఏందో బావా, 5 ఏళ్ల పదవి తినమ్మ సిగదరగా సిటికలు అయిపోయినట్టు బావా. ఇదిగా ఈసారి కూడా నువ్వే చదివెళ్ళారా? బావా, నువ్వు నన్ను కనిపెట్టుకుని ఉండాలి కానీ ఎన్నిసార్లు నేనే ప్రశ్న బావా. ప్రశ్న కలిగే జిందాబా, ప్రశ్న కలిగే జిందాబా. నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు ప్రెసిడెంట్. బావా, అదే నాకు నచ్చగలేదు. ఏంది బావా అంటున్నావా? చస్ ఉదయ మా అన్నకు పిల్లలు పుట్టాలి కానీ కదా ఆస్తి కోసం తుట్టుపడతానంటరా. ఈ తిరిగేసింది బావా. కుటుంబ గౌరవం, కుటుంబ
స్మార్ట్గా రకరకాలుగా మాట్లాడి నవ్వుకుంటారే అట్లా అని మన ముందు మాట్లాడేదాన్ని ఏ నలుగురికి లేదనుకో. అర్థమైందా? చాలా ప్రమాదం బాబాయ్. వాడు ఇందులో ప్రమాదం లేకుండా మళ్ళీ కాబోయే ప్రెసిడెంట్. పిచ్చు కుక్క అని పేరెడుతున్నావంటే ఆ తరువాత ఏది ఊరికే వచ్చి మళ్ళీ పడిపోదురా ప్రెసిడెంట్. ప్రయత్నం చేయాలి. ముందు ఈ విషయం నలుగురు నాకు నాన్న తర్వాత మన పని తేలిపోతుంది. ఓకేస్తే నిప్పున్నా లేకపోయినా ఉందని నమ్మించడం తేలికరా ప్రెసిడెంట్. ఒకటేవాళ్ళు కావాలి. బావా మన నరసమ్మలా అదేలా బావా ఆ మొండను మనం ఉసుకోవాలి కానీ ఊరంతా బొబ్బో అని మురిగేదు. ఇంకా కూడా సాయం తీసుకెళ్తాను చెప్పరా. నువ్వు ఉండదు మనం చెప్పాలి కానీ ఊరంతా కాకిలాగా కావుకోబట్టి సాగిపేసాను. చూడరా జాగ్రత్త, ఎక్కడ తేడా రాకూడదు. తేడా వచ్చిందనుకో నీ కొంత పెట్టేస్తాను. ఇంకా డౌట్ ఎక్కలేదు బావా. తెల్లారే సరికల్లా ఊరంతా బొబ్బో ఏ ఫుడ్ పుట్టేది వీళ్ళకి? ఏంటి పొద్దున మొదలు పెట్టావు? ఎవరికి ముడింది? ఏమైంది? ఏంటయ్యేది? సన్యాసి కూడా మంచి చెడు ఉండక్కర్లా? ఏమైంది? ఏమయ్యేదయ్యా? ఊళ్ళో చెడు బాబు ముండలుంటే ఏమైనా జరుగుతుంది. ఎవరి ముట్టి కింద నడుపుకోవాలో తెలియదు కానీ లోపల నచ్చడానికి మాత్రం ఎగేసుకొని వచ్చేస్తారు. ఎవరి ముడి కింద నలుపుంది? ఎవరే చేసుకొచ్చారే? ఇంకెవరు? ఆ ఉచ్చిని ముడ ఎంకాయమ్మ. ఇచ్చిన మూట ఎంకాయ మావిడెవరే? నీకు ఎవరైనా చెప్తే గానీ అర్థం కాదు. అక్క అందులో కోళ్ళు నిలబడి ఎంకాయమ్మ ఏమందంట? సత్యవతి కడుపు వచ్చిందంటగా అని ఆరా తీసినట్టు అడగడం, చెంగు రోడ్డు గడ్డం పెట్టుకుని కిసుక్కున్నవడం. ఆ కోపం వచ్చి ఇదిలో అంత నవ్వడానికి ఏముంది అని తను కోపడ్డదయ్యా. తెలిసి తెలియదు పిల్ల. ఆ పిల్లతో మాట్లాడి నువ్వు కోపడ్డది. నేను కోపడ్డా అదేముందో తెలిస్తే నువ్వు ఈ మాట అనవు. ఏమంది? ఈవిడి చేసిన ముడికి సిక్కాసరమా ఏమైనా అంటది. ఓసరి పాపం పాడగానే ఏముందో చెప్పు. బస్ వైభవంకి ఆడయావే లేదు కదా పిన్నాం. మరి ఇప్పుడు ఈ కడుపు ఏ దేవుడుకున్నామో అని పక్క నవ్విందయ్యా. ఇది మాట్లాడా ఆ రోగులలో దీనికి వద్దాసుగా ఏ దేవుడైతేనే ఫలితం దక్కిందిగా అని కిసుక్కున్నవడం. దానికి వచ్చిన ఆడలంతా ముక్కలు నవ్వడం ఇదంతా చూసి నాకు పిచ్చి కోపం వచ్చిందయ్యా. నోరు లేని పిల్లలు అంత మాట్లాడుతుంటే నువ్వు ఊరుకున్నావే. నేను ఎక్కడ ఊరుకున్నానయ్యా? ఇంకొకసారి ఇటువంటి మాట మాట్లాడితే గంట కొంచెం బాధ పెడతానని చెప్పాను. అది పోతా ఏముందో తెలుసా? నేనంటే నీకు లోపు కాబట్టి నాకు పెట్టావు విన్నావు ఊళ్ళో అందరికి పెట్టామంటూ తిప్పుకుంటూ పోయిందయ్యా. అటువంటి దాన్ని ఏం చెయ్యాలయ్యా? ఏంటయ్యా మాట్లాడుతున్నా? ఆ నోరు లేని పిల్ల ఉసురు పోసుకోవడమే కదా ఇది. ఊరు కూడా నీలేదయ్యా. ఆ పిల్ల నా మాటలు అసలు ఆ పిల్ల అంత మాట్లాడలేదు. ఇంకెవరు? ఆ ఎక్కడ అందరికీ తెలిసే రహస్యమేగా. వాళ్ళ అండ చూసుకొని వెనకాల సర్పంచ్ అంటే ఉండి డబ్బులు పాచకుండా పడుతుంది. రఘుపతి గారికి అయిపోయే కాలం వచ్చిందయ్యా. సొంత సమానం కదయ్యా. దురాశ ఎంత పని అని చేస్తుంది. వాళ్ళకి లాభం. బసవయ్య సంతానం కలిగితే ఆస్తి సగం పోతుంది కదా. ఎన్నాళ్ళు వంటగది ఇప్పుడు ఆస్తి కోసమే కనక దశ ఏదో పుట్టబడుతున్నది. అన్నిట్లో ఇద్దరు దూరుదోగలేదా? ఆ శక్తి మాత్రం ఆస్తి నిలబడుద్దా? నా అనుమానం నిజమైతే దీన్ని సాగా చూపించి ఆ పిల్లకి ఆపరేషన్ చేస్తాను. కుదిరితే అసలు పిల్లల ముందు ఆపరేషన్ చేస్తాను. దీని వెనకాల ఎంత కుట్రదా ఉందని పాపకు నా భక్తులు తెలియాలి. ఇంత శక్తి మాత్రం ఆ సత్తమ్మ తల్లి చూస్తా ఊరుకుంటా. నిజంగా సత్యం కలిగి ఉంటే ఆ నోరు మాట్లాడుతూ
ఎర్రపడ్డ ఈతకొచ్చింది. ఆ రాము గారిని ఇప్పుడు చావిటి గారు పడుకోరా అని చెప్పా. వాడు వచ్చాడో లేదు తొలిచూరు పడ్డా. వడిసి కనబడుతుంటే దానికి కూడా కొంత ధైర్యంగా ఉంటుంది కదా. నమ్మకం వచ్చేస్తాలే. ఇగో కొడుకు దగ్గరికి వేసిపోతున్నా నీకుగా పడుకో. అసలే పెళ్లి వాతావరణం కూడా బాగాలేదు. జాగ్రత్త నమ్మకం వస్తలే. కట్టుకున్న కలల సౌధం రెప్పమాటులు కూలిపోయెను. నమ్మి నడిచిన రక్తబంధం కాలనాగై కాటు వేసెను. ఏది దైవం ఏది మనిషి మానవత్వపు జాడలేవి.
ఆత్మశాంతికి మార్గమేది ఆత్మశాంతికి మార్గమేది ఇలా కళ్ళవారిలో కొంచెం ఏడిస్తే సమస్య మరి అట్టాగే ఏదైనా ఏర్పాటు చేసుకుంటున్నారా దాని నుంచి అలా తిరుగుమో నేను వచ్చిన సంగతి ఎవరికి తెలియకూడదు అసలు కూర్చో మంచిగా నేను దగ్గర దొడ్డిదారి రావాల్సిన అవసరం వచ్చిందిరా నా ఆటో పవన్ కాదు దగ్గర నా దగ్గర నీ తమ్ముడి దగ్గర వచ్చానంటే నేను నుంచి ఆడి దగ్గరగా ఉంది ఇప్పుడు ఏమైంది ఆస్తి పాపిస్తుంది బావా అంటే సత్తమ్మ చచ్చిపోయింది బావా సత్తమ్మ చచ్చిపోవడం కాదు చంపేస్తారక్క చంపేశారు ఎవరు చంపుతారు ఎందుకు చంపుతారా ఆ పైవాడికి తెలియాలి చావుటి కడుపు పోయి వచ్చేసరికి అంత అయిపోయింది అన్ని కాడిపోయి బూడిదైపోయింది బావా ఆత్మ చేసుకుందా అదంత పిరికిది కాదు బావా దానికి అవసరం లేదు అయినా తలుపుకు బయటకు వేసుకుని లోపల నుండి ఒళ్ళు కాల్చుకోవడం ఈ ప్రపంచంలో ఎవరికైనా చేత ఉందా బావా
చేశారు చెప్పరా? చెప్పేట ఎవరు చేసి ఎవరి మీద నీకు అనుమానం ఉందా? ఈ తాళాలు ఏంటి? మా ఇంట్లో తరతరాల నుంచి ఉంటున్న పోషణ ముప్పొద్దులా నా తమ్ముడు బొమ్మ ఏలాడుతూ ఉంటాయి. నా కొమ్ములో దొరికా మావా. అనుమానించాను కానీ ఇంత దుర్మార్గానికి ఒడిగడతాను అనుకోలేదు. ఎంత అన్యాయం జరిగినా చాలా తెలియదు ప్రవర్తిస్తున్నాను. వాడు తెలియదు. ఎందుకు పనికి వచ్చింది మావా? చిన్నప్పటి నుంచి అందరూ నన్ను తిక్కలోడు తిక్కలోడు అంటుంటే నిజమే నన్ను తిక్కలోడు చేసి ఆస్తి మొత్తం మీద తమ్ముడు పెద్దనని దిగితే నమ్ముకున్నాను కానీ ఈనాడు కాదరిగింది. ఇప్పుడు పిల్లాన్ని పుట్టబోయే సంతానాన్ని పోగొట్టుకున్నాక ఇక తెలుగుండి ఒకటే లేకపోయింది మావా. ఇక్కడ కాగితాలు తెచ్చావా? నేను ఎప్పటికైనా తిరిగి వస్తే తీసుకుంటాను. అప్పటిదాకా ఆ పొలం నీది. అసలు తిరిగి రాకపోతే ఆ పొలం ఎప్పటికీ నీవే మావా. ఈ బరువు నేను పోయినా బసవా. నువ్వు కాకుండా ఈ ఊళ్ళో ఎవరు మొయ్యలేరు మావా. ఏ ఆస్తి కోసం తోడు పుట్టిన వాడు ఇంత పాపానికి ఒడిగట్టాడు వాడికి మాత్రం ఈ ఆస్తి అందకూడదు మావా. ఇంత దుర్మార్గం చేసి ఊరికి వదిలిపెట్టుకుంటా. నేను పోలీస్ కంప్లైంట్ తప్పదురా. వద్దు మావా. దానివల్ల ఉపయోగం లేదు. చచ్చిపోయిన నా భార్య తిరిగి వస్తుందా? కడుపులోనే కళ్ళు మూసిన పసిపాలు తిరిగి వస్తుందా? కుటుంబం పరువు ప్రతిష్ట బజార్కి తప్ప లాభం లేదు మావా. కానీ ఇంత దుర్మార్గం ఇంత ఊరుంది. ఊరిని కాపాడే సత్తమ్మ తల్లి ఉంది. పోయిన ప్రాణాల ఉసురు ఉంది. ఇవన్నీ ఊరికే పోవు కదా మావా. మాదయ్య పొలం మానవ ప్రయత్నం కూడా చేయాలి. మానవ ప్రయత్నం ఎంతవరకు మావా? అందులో నా ఒకటి మగతినుడు ప్రయత్నం వద్దు మావా. ఏది జరగాల్సింది అది జరగలేదు. నువ్వు మాత్రం ఈ ఆస్తి వాడికి అందకుండా చూడు మావా. నువ్వు వద్దాను మావా. నేను మీకు తోడుగా వస్తాను. అమ్మాయి 10 గంటలైన దగ్గర తోడుగా ఉంటాను. ఎందుకని మంచిది నేను వస్తాను. వద్దు మావా. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు. ఈ పాటకి అందరూ ఇంటి దగ్గర చేరుకుని ఉంటారు మావా. వస్తాను. తర్వాత చెప్తాను. ఏమో నాకే తెలియదు. రేపు దానికి కర్మకాండం చేసి ఊరు వదిలిపోతాను బావా. వస్తాను బావా. అసలు జాగ్రత్త బావా. బతుకుంటే మళ్ళీ వస్తాను. లేకుంటే ఆ పొలం నీదే. జాగ్రత్త బావా. కాగితాలు జాగ్రత్త బావా. వాడికి మాత్రం ఈ ఆస్తి అందకూడదు మావా. వాడికి మాత్రం ఈ ఆస్తి అందకూడదు మావా. వాడికి మాత్రం
కైవల్యము నాటి బ్రతుకు నాటకము మావా శివయ్య మావా అంటే పొలం చూస్తే రారా రారా అనగా నువ్వు నడబెట్టుకొచ్చావా నేనే రమ్మనాలే మావా కూర్చోరా వెళ్ళి మంచి పట్టాలి ఇప్పుడే వద్దులే అక్క కూర్చోండి దగ్గర మావా ఏంటి ఏంటి అర్జెంట్గా మాట్లాడాలన్నమాట ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు ఆడ మాట్లాడుకుంటూ కదా నేనే బయలుకి వచ్చిన ఏంటి అంత అర్జెంట్గా మాట్లాడేస్తున్నా మావా చేయలేదు మీ అన్న తన పొలం ఖాతాలు నా దగ్గర తాకట్టు పెట్టి 25 లక్షలు అప్పు తీసుకున్నాడు రా. అన్నా ఏ అన్నా ఎంతమంది అన్న ఉన్నారా మీ అన్నే బసవయ్య అన్న ఏం మాట్లాడుతున్నా మావా అన్నయ్యకి 10 రూపాయలు చిల్లరిస్తే లెక్కట్టుకోవడం తెలీదు అట్లాంటిది నీ కూడా 25 లక్షలు అప్పు చేసాడా అది తన పొలం పేపర్ తాకట్టు పెట్టి ఈ ఊళ్ళో ఎవడైనా నమ్ముతాడా ఈ మాట కనుక నువ్వు నమ్ముతావా నమ్ముతారో నమ్మరో నాకు అనవసరం డబ్బులు ఇచ్చి కాగితాలు పెట్టుకెళ్తావు లేకపోతే నేను చేస్తే నన్ను చేసుకోమంటావు చెప్పు ఏంది ఏంది బావా బెదిరిస్తున్నావా అంటే నేనైనా చేతి గాజు దడుకుని కూర్చోలే నువ్వు ఉండు బావా నువ్వు ఉండు బాబాయ్ ఏమనుకోబాకు కానీ బసవయ్య బావ నీ దగ్గర 25 ఏంది 1 కాదు 2 కాదు 25 లక్షలు అప్పు తీసుకున్నాడా మేమాటేనా ఇది సరే తీసుకున్నాడు మరి డబ్బు ఏమయ్యట్టు అది నన్ను అడిగితే నేనే చెప్తాను రా వెళ్ళా తీసుకున్నాడు అడగండి వాడికి పోయిన నేను కొట్టుతాలే బాబాయ్ అబ్బే అబ్బే నువ్వు చెప్పేది నమ్మేటట్టు లేదు బాబాయ్ నన్నట్టు లేదా ఏరా కడుపుతో ఉన్న పిల్ల నోరు లేని పిల్ల అంత గొప్ప ఇట్లా ఒళ్ళు కాడి చచ్చిపోతే దానికి కారణం ఏంటో తెలియకపోయినా అది ఆత్మహత్య అంటే ఊరంతా నమ్మింది కదరా దాని కర్మకాండం చేసిన రోజు రాత్రి బసవయ్య అమ్మవారు గుడి దగ్గర చెట్టుకు సమయం ఎలాంటిదే దానికి కారణం ఏంటో తెలియకపోయినా అది కూడా ఆత్మహత్య మళ్ళీ ఊరంతా నమ్మింది కదరా మరి నేను నమ్మినప్పుడు బసవయ్య నా దగ్గర తన కళంతాకాలు పెట్టి 25 లక్షలు అప్పు తీసుకున్నాడు నమ్మకం ఈ ఊరు చావులకి డబ్బులు అనుకుంటావా మడకవుతుందంట ఆ మాట నేనన్నా నువ్వెంటున్నావు నేనేది నేననేది ఏంటట ఇంకా మావా నా సంగతి పూర్తిగా తెలీదు నా కోపం వస్తే మనిషిని కాదు బసవరంట చిన్న గౌకాగలది ఏంది కదా నువ్వు ఉండు బాబా నువ్వు ఉండు నువ్వు కూడా ఆవేశపడతాయి అంట నువ్వు ఉండు బాబా ఎక్కడో ఏదో మెలిపింది బాబా ఆవేశపడ మాకు బాబాయ్ ఇప్పుడు ఆ అప్పుతో నాకు సంబంధం లేదు అని రఘుపతి బాబు అన్నాడు అనుకో నిజంగా లేదు కదా చెప్పాను నా మాట చెప్పాను వాళ్ళు అన్న తీసుకున్నప్పుడు తనకు ఏ సంబంధం చెప్పాను రా ఆ పొలం స్వాధీనం చేసుకుంటాను అవసరమైతే కోర్టు పోయి చట్టబద్ధంగా కోర్టు పోతావా సరే అట్టగాడి ఆడే తెలుసుకుందాం ఈ వ్యాపారం రారా నువ్వు ఉండు బాబా నీకు అన్ని తొందరే నేను మాట్లాడతా కదా అది కాదు బాబా ఇంట్లో 2 శవాలు లేచి దిక్కు దోచుకున్న రఘుపతి బాగుంటే నువ్వు ఉరుము లేని పిడిగిలాంటి వార్త చెప్పావు కాస్త పనైన కాళ్ళు కూడా తీసుకునేవాళ్ళు కదా నిదానంగానే చెప్తాను ఏమైనా కుదరదా నాకు అర్జెంట్ డబ్బు కావాలి ఇస్తాలే అది చెప్పండి ముందు బాబాయ్ నాకు ఈ విషయం మొత్తం అర్థమైపోయింది బావా పెదబావ డబ్బు తీసుకున్నాడా లేదన్నది కాదు ముఖ్యం ఆయన ఆస్తి కాగితాలు శివయ్య బాబాయ్ దగ్గర తాకట్టు పడి ఉన్నాయి అది మాత్రం నిజం నీకు ఆ పొలం కాగితాలు కావాలంటే నువ్వు ఆ డబ్బు వెనక్కి ఇవ్వాల్సిందే బావా ఇది కోట్లకు పోయి తెచ్చుకుని ఎవరు కాదు బావా నువ్వేం మాట్లాడుతూ నువ్వేమైనా మాట్లాడుతున్నావు ఆమె కొట్టే సర్లేరా ఎంత చెడ్డ ఊరికి ప్రెసిడెంట్ కదా నీ మాట ఒప్పుకుంటారులే ఇంకో మావా నువ్వు మాట ఆలోచించు అన్నయ్యకి డబ్బులు అవసరం వచ్చిందో నాకు తెలియదు నీ దగ్గర డబ్బు తీసుకుంటే అన్న నాకు ఒక మాట చెప్పలేదు అడగడానికని ఇప్పుడు అన్న లేడు
మరి నా డబ్బు తిరిగి ఇవ్వాలంటే ఇవ్వాలంటే ఏం తెలియదు చెప్పరా? బావడికి కూడా పాయింటే బాబాయ్. తన అన్న డబ్బు తీసుకున్నట్టు బావ కూడా తెలియదు కదా. పోనీ అంటే చిన్న మొత్తం కూడా కాదు. చిన్న మొత్తం కాదు కాబట్టారా వేరే అవసరం అర్జెంట్ ఇచ్చారు తీసుకుని మన సంతాంతరం వెళ్ళిపోయారు. ఇప్పుడు నా అవసరం అట్టండి, నా డబ్బు కావాలా? తన అన్న డబ్బు తీసుకున్నట్టు బావ కూడా ఏదో ఒక నమ్మకం కుదరాలి కదా బాబాయ్. కుదరాలంటే ఏం చేయాలి చెప్పండి నువ్వు? ఏం చెయ్యాలంటే ఒక దారి ఉంది బాబాయ్. ఏంటంటే నువ్వు ఆ పొలంకాయ గారు చూపించి సత్తమ్మ తల్లి మీద ప్రమాణం చేసి బసవయ్య బాబు డబ్బు అప్పించానని చెప్పు. రఘుపతి బాబా నీ డబ్బు పువ్వులు పెట్టి మామ మాట్లాడవు. అమ్మోరు తల్లి మీద ప్రమాణం అని చెప్తే నోరడిపోయిందా? సత్తమ్మ తల్లి మీద ప్రమాణం చేస్తే కాలు చేయి కూడా పడిపోద్ది. అబద్ధం చెప్తే బాబాయ్ ఏంది బాబాయ్ మాట్లాడో? సత్తమ్మ తల్లి మీద ప్రమాణం. ఇంట్లో చావుల గురించి ఏదో పాతిక లక్షలు అన్న యాస్తి మొత్తం అమ్మినంత రాదు. డబ్బెంతనేది కాదు బాబు ముఖ్యం. వ్యవహారాన్ని ఎలా మూసేయాలా అని ఆలోచించాలి. ప్రస్తుతానికి వాడు అడిగింది ఇచ్చి నోరు ముంచుకునే మంచిది. ఆ సత్తమ్మ తల్లి చూస్తుంది. ప్రమాణించమని ముందు సరేనా నువ్వు అన్నట్టు చేద్దాం. ఇవ్వరు కాదు ఇప్పుడు చెప్పండి ప్రమాణం ఎప్పుడు పెట్టుకుందాం? నీ ఇష్టమే బాబాయ్. నువ్వు ఎప్పుడంటే అప్పుడే. అయితే రేపే పెట్టుకుందాం. వీళ్ళు డబ్బు సిద్ధం చూసుకోండి. ఏమంటా బాబా? రేపటిలో కదా డబ్బు అంటే కష్టం. అబ్బా ఏదో ఒక ఏర్పాటు చేస్తాలే బాబా. నువ్వు ముందు ఉండు. సరే బాబాయ్ రేపే పెట్టుకుందాం బాబాయ్. బాబాయ్ రేపు సత్తమ్మ తల్లి గుడి దగ్గర కలుద్దాం. అట్టగరా వెళ్ళి డబ్బు సిద్ధం చేసుకోండి. వచ్చేటప్పుడు ఆ కాగితాలు పట్టుకుని వచ్చేసి ఆ. పదబా. ఏంటయ్యేదంతా నమ్మలేకపోతున్నా. బసవయ్య మన దగ్గర పొలం కాగితం తాకట్టు పెట్టడం ఏంటి? మన 25 లక్షలు అప్పేయడం ఏంటి? నువ్వు సత్తమ్మ తల్లి ముందు ప్రమాణం చేయడం ఏంటయ్యా? వద్దు వద్దు. నలుగురికి మంచి చెడు చెప్పున్నాడు. నీకు ఇది ధర్మం కాదయ్యా. నా మాటనయ్యా వద్దయ్యా. అమ్మా సత్తమ్మ తల్లి. పార్వతి నేను చేస్తుంది సత్యమో అసత్యం, ధర్మమో అధర్మమో ఇప్పుడు అర్థం కాదు. ఇంకా ఏ వర్తి కావాలయ్యా? ఏదో పాపిష్టి డబ్బు కోసం ఎవరైనా ఏదైనా చేస్తారని నువ్వే కదా చెప్పావు. అట్లాంటి పాపిష్టి డబ్బు కోసం నువ్వు సత్యమ తల్లి ముందు అసత్య ప్రమాణం చేస్తున్నావు. నువ్వు అసత్య ప్రమాణం సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరది వారల చేటగుగాని ధర్మనిస్థానకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. ఉత్తమమైన ధర్మము పాపము చేత, ఏ మలినము లేని సత్యము అసత్యము చేత గట్టెక్కలేక దరిచేరలేక చెడబారిపోవడానికి సిద్ధమైన నేపథ్యంలో సామర్థ్యం దక్షత కలిగిన వారు పరిస్థితిని చూస్తూ కూడా ఉపేక్ష వహిస్తే అది వారికే చేటు కలిగిస్తుంది. కానీ ఇవన్నీ చూసి ధర్మాన్ని గట్టెక్కించే సత్య శుభస్థితులని యోగ్యులకు మాత్రమే ఆ దైవం కట్టబెడుతుంది.
ప్రాణాలు వచ్చిందో అడుగుతావు నోరు లేని పిల్ల అంత గొప్పెట్లో ఒళ్ళు కాలి చనిపోవడానికి కారణం ఏంటో అమ్మకు తెలుసు. దానికి కర్మకాండ తెలుసు. తండ్రి బసవయ్య ఇదే చెట్టు సంపయ్యాలనే కారణం ఏంటో కూడా అమ్మకు తెలుసు. మనం నిజం అనుకునేంత నిజం కాదు, అబద్ధం అనుకున్నంత అబద్ధం కాదని అమ్మకు తెలుసు. ఇవన్నీ అమ్మోరు గమనించట్లేదనుకుంటే మనకంటే వేరే వాళ్ళు ఎవరు? ఆ పెద్ద మనిషి తెలిసి ప్రమాణాన్ని చెప్తున్న మాట్లాడితే ఏదో ఉపన్యాసం ఎన్నడూ రాలేదు అక్కడికి. ప్రమాణం ఏమని చెప్పా? ఏదో పెద్ద సాధిస్తూ కొద్ది నాకు మంచి మాటలు చెప్పాలి. నువ్వు ఉండు బాబాయ్, చాలా పనులు ఉన్నాయి బాబాయ్, ముందు ప్రమాణించాయి. సత్యం తలెత్తి చూడాలంటే దానికి చాలా ధైర్యం కావాలా? మళ్ళీ మొదలెట్టాడు. సత్యమ్మ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తాను. బసవయ్య తన పొలం కథల దగ్గర తాకట్టు పెట్టి 25 లక్షలు అప్పు చేసుకున్నాడు. ఇది సత్యం సత్యం సత్యం. బాబాయ్ సత్యమ్మ తల్లి మీద అసత్య ప్రమాణం చేసి కాలు చేయకుండా కొంపకల వచ్చినా నీ సత్యమ్మ మహిమలు తల్లి నన్ను వదిలే రఘుపత్రి కొట్టింది. వాడు కాలు చేయి పడిపోయి అసత్య ప్రమాణం చేసి నువ్వైతే కాల్చేయి పట్టుకోవడమేదే. అసత్యానికి మహిమ పెరిగిందా, సత్యమ్మ తల్లి మహిమ తగ్గిందా? అమ్మా సత్యమ్మ తల్లి. పార్వతి సత్యమ్మ తల్లి మహిమంటే అక్కడ గుడిలోనూ అక్కడ విగ్రహం లేదు. దైవత్వమైన రాక్షసత్వమైన స్వార్థమైన పరమార్థమైన అంత మనిషి మనసులో ఇది సత్యం ఇది కాదు అని చెప్పేందుకు మనిషి కూడా పరిజ్ఞానం చాలా తక్కువ. ప్రతి సత్యం వెనుక ప్రతి అసత్యం వెనుక మనిషి స్వార్థం భయం చుట్టుకొని ఉంటుంది. అదే తన స్వార్థం కోసం అసత్య ప్రమాణం చేసి తను తప్పు చేస్తున్న భయం వాడు కాలు చేసి పడిపడే కారణమే. ఆస్తి కోసం అన్న వదిలి అత్యంత దారుణంగా పూర్ణిక చెప్పేశారు. ఈ నిజం ఎప్పటికీ ఎవరు తెలియదమ్మా. కానీ నేను ఆ కాలం వచ్చినానే ఈ నిజం ఊరంతా తెలుసుకొని భయపడ్డాడు. ఆ భయం వాడు కాలు చేసి మరి నేను నా స్వార్థం కోసం ఈ డబ్బు కోసం అసత్య ప్రమాణం చేయలేదు. ఏ డబ్బు కోసం తన అన్న వదిలి ఎంత దారుణంగా పూర్ణిక చెప్పాడు. ఆ డబ్బు వాడికి అందకూడదని చేశాడు. ఒక అమ్మాయి కూడా ఆఖరి పడితే తీర్చడం కోసం చేశాడు. అసలు ఏది సత్యం ఏది అసత్యం? కంటికి కనిపించిందంత సత్యం కాదు, కంటికి కనిపించిందంత అసత్యం. ఎక్కువ తగ్గితం మధ్యంతం సత్యం అన్నారు. మనం చెప్పేది సత్యమైన అది ఎదుటి వాడికి హాని కలిగిస్తే అది అసత్యం. మనం చెప్పేది అసత్యమైన అది ఎదుటి వాడికి మేలు చేస్తే అదే సత్యం. సత్యాన్ని బతికించడం కోసం అసత్యం సత్యం అసత్యం. ఆ పసివాడు సత్యవతి కడుపులో అత్యంత దారుణంగా కన్ను మూసిన పసివాడు వీడి పోసిన మొత్తం చిన్న పసివాడు నలిగిపోయింది.
సత్యవతి పసమైన ఆత్మల ఇది చైతన్య కళాస్రవంతి విశాఖ స్టీల్ ప్లాంట్ వారి నాటిక అసత్యం. హలో